పంచాయతీరాజ్ మనం శాఖని నేను నిర్వహిస్తున్నాను కాబట్టి దానికి సంబంధించి కొంచెం చెప్తాను మీకు. మైనర్ పంచాయతీలకు 100 నుంచి 10,000కి, మేజర్ పంచాయతీలకు 250 నుంచి 25,000కి పెంచాం. గ్రామాల స్వాతంత్ర గణదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకునే అవకాశం కల్పించి ఆత్మగౌరవాన్ని కాపాడాం. ఒకే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ఒక సరికొత్త రికార్డు సాధించాం. రైతులకి అండగా మినీ గోకులాలు, నీటి కుంటలు చాలా తక్కువ కాలంలోనే తవ్వించాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46,94,000 కుటుంబాల్లో 75,23,000 మంది ఉపాధి శ్రామికులకి వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించాం. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 5,10,000 కుటుంబాలకి 100 రోజులు పని కల్పించాం. అడవి తల్లి బాట కార్యక్రమానికి ప్రత్యేకించి ఈ రోజున గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఇందులో ప్రధానమంత్రి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పిఎం జన్మన్ పథకం ద్వారా 555.61 కోట్లతోటి 613 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి. టోలీ మోతలు లేని గిరిజన గ్రామాల లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. అలాగే పర్యావరణం, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక సంబంధించి ఈ 5 ఏళ్లు అయ్యే లోపు మనం కనీసం దాన్ని 50% తీసుకెళ్లాలి. తక్కువ 37% వెళ్ళాలి అనేది ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నాం. డిప్యూటీ సీఎం గారు ఆయన ఇప్పటికీ పదవి చేపట్టి 1 సంవత్సర కాలంలోనే అడవుల శాతం అనేది బాగా పెరిగింది. దీని ప్రత్యక్ష సాక్షి నేనే. రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో రైతులు ఏనుగులు పెడుతూ నానా ఇబ్బందులు పడుతూ ఉంటే సమస్య పరిష్కారానికి అంతర్రాష్ట్ర సహకారం తీసుకున్నాం. మన కర్ణాటక ప్రభుత్వం సహకారం తీసుకున్నాం. కుంకి ఏనుగులు ఇప్పుడు 4 మనకి చేరుకున్నాయి. ఇంకొక 2 త్వరలో రానున్నాయి. కేంద్రకి ఎర్రచందనం అక్రమ రవాణాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు అమలు చేయడంతో పాటు అక్రమంగా తరలిపోతున్న ఎర్రచందనాన్ని తిరిగి తెచ్చుకునే విధంగా కర్ణాటక రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాం. కాఫీ తోటలు ఇటీవల ప్రారంభించిన వుడెన్ బ్రిడ్జ్ కూడా ఈ కోవకి చెందుతుంది. 1,122 కోట్లతోటి నగరవన యోజన ద్వారా 61 నగరవనాల ప్రాజెక్టుల్ని చేపడుతున్నాం. 85.63 లక్షల ద్వారా ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలో 48 కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం కేంద్రాలని వన సమితుల ద్వారా నిర్వహించబడుతున్నాయి. అలాగే నేను రిప్రజెంట్ చేసే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చాలా బలంగా చేపట్టాం. 308 కోట్ల పైగా అభివృద్ధి పనులను చేపట్టాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.